దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఈ మాటలను కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ దినమున దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ సన్నిధిని బట్టి, ఈ వధువైన క్రీస్తు సంఘమును బట్టి దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటను ఇప్పుడు మనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం దాకా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం దాకా మనం ఇప్పుడు చదువుకుందాం. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగెను. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినమున ఇచ్చినటువంటి మాటను మరి మనందరం కూడా గమనించుకోవాలి, గుర్తించాలి. దీన్ని మరి ఈ వాక్యాన్ని మళ్ళీ మీరు వాక్యాన్ని రిపీట్ చేసి ఈ వాక్యాన్ని మీరు ప్రభువా నాకు అర్థం అయ్యేటట్లుగా నాకు బయలుపరచండి ప్రభువా అని మీరు అందరూ కోరుకున్నట్లయితే కనుక దేవుడు మనతో మాట్లాడిన ఈ మాట మన అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే దీంట్లో రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ చూడండి 19వ వచనంలో మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా అనండి. మనకి మరి మొదటి వచనంలో 15వ వచనంలో అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడని, దేవుడు సిలువ వేయబడ్డాడని, దేవుని యొక్క మరి శరీరము ద్వారా మనము విమోచింపబడ్డామని, దేవుని యొక్క ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకి స్వస్థత వచ్చిందని, ఆయన పొందినటువంటి కఠినమైన శిక్ష యావత్తులో నుండి మనము విడిపించబడిన వారము కదా అని చెప్పి మనము పాపము చేస్తే మనకు పాపము నుండి విడుదల కలుగుతుందా? నో, లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే 15వ వచనంలో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఏమని సంబోధిస్తూ ఉంది అంటే అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? కృప ద్వారా దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క ప్రాణము, దేవుని యొక్క రక్తము ఉండగా మన జీవితంలో పాపమునకు చోటు లేదు. పాపం వలన వచ్చు ఏ జీతము కూడా మనల్ని ఏమీ చేయలేదు. పాపము వలన అంటే మనము మాట్లాడే మాట, మనము చేసే క్రియలు దేవునికి ఆయాసకరంగా ఉన్నా కూడా దేవుడు ఈ లోకానికి వచ్చి
దేవుడు మన కొరకు శిక్ష పొంది మన మీదకు వచ్చుచున్నటువంటి శిక్ష యావత్తు కూడా కంప్లీట్గా తొలగించేశాడు. కాబట్టి ఆయన కృప ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షను తొలగించాడు గనక ఈ దినమున మనం విడిపించబడిన వారం కదా అని చెప్పి మనము దేవుని సన్నిధికి దూరంగా ఉన్నా, దేవునికి దూరముగా ఉన్నా, దేవుని యొక్క మాటకు దూరముగా ఉన్నా, దేవుని యొక్క మరి విధి విధానాలకు మనము దూరముగా ఉన్నా, ఆయన పొందిన గాయముల ద్వారా వచ్చిన మరి అమూల్యమైన తన రక్తము ద్వారా కలిగిన విడుదల, విమోచన, మరణము నుండి విడుదల, పాప క్షమాపణ మన జీవితంలో పనిచేయాలి అని అంటే ఆయన చేసినటువంటి త్యాగమునకు లోబడి మనం ఇక మీదట దాని జోలికి మనం వెళ్లకుండా క్రీస్తు ప్రభువునకు లోబడిన వారమైతే, అనగా లోకమునకు దాసులు కాకుండా, మరి మునుపటి విషయంలో చూడండి, ఇక్కడ 19వ వచనంలో మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. అవునండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే పాపము చెయ్యవచ్చు అంటే చేయకూడదు అని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా మాట్లాడుతుంది. ఒకప్పుడు మీకు తెలియక, ఒకప్పుడు మీరు మీ లోకములో ఇంతే ఇలాగే జీవించాలి, ఒక నీతి నియమము అనేది మీకు తెలియక చేసినటువంటి పాపమును బట్టి మీరు తెచ్చుకున్నటువంటి కఠిన శిక్ష యావత్తు మరణముతో సహా నేను తొలగించి ఉన్నాను. ఒకప్పుడు మీ హృదయమును, మీ యొక్క శరీరమును, మీ యొక్క క్రియలను సమస్తమును మీరు ఈ లోకమునకు ఎలాగైతే అప్పగించేశారో అలాగున మీరు మీ యొక్క హృదయమును నాకు అప్పగించినట్లయితే, అనగా ఇక్కడ రాయబడి ఉందండి 19వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. చూసారండి, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా, బహు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు మీ హృదయాన్ని, మీ శరీరాన్ని, మీ క్రియలను, మీ మాటను, మీ చూపును సమస్తాన్ని లోకమునకు అప్పగించుకున్నారు. లోక మూలముగా మీరు జీవించి ఉన్నారు. ఇక మీదట జీవించినది మీరు కాదు, ప్రభు యొక్క నామములో, ప్రభు యొక్క విడుదలను పొందుకోవడానికి మీరు ప్రభువు చెంతకు వచ్చి మిమ్ములను మీరు దేవునికి అప్పగించుకోవాలి. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడూ లేడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప. మహాపరిశుద్ధుడును మహాఘనుడు అయినటువంటి, మరి ఏ పాపము ఎరుగినటువంటి, ఏ శిక్షా విధియు లేనటువంటి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు రక్తము చిందించి ఉన్నాడు గనక నీవు నేను ఆయన యొద్దకు వెళ్ళి మన పాప క్షమాపణ నిమిత్తమై మనలను మనము ఆయనకు అప్పగించుకునే ఎడల నీవు నేను విమోచింపబడిన వారం. ఆ నీతికి ఎల్లప్పుడూ కూడా మనము దాసులుగాను, ఆ నీతిని వెంబడించువారుగాను, ఆ నీతి యొక్క మాటకు లోబడువారుగాను, నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువు మూలముగా మనము జీవించిన వారమైతే ఏ శిక్షా విధి మన జీవితంలో ఉండదు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఈ 40 దినాల్లో కూడా మీరు చేస్తున్నటువంటి మరి ఉపవాస దినము కావచ్చు, మీరు తీసుకున్న ఒక్కొక్క నిర్ణయము కావచ్చు, ఒక్కొక్క తీర్మానము కావచ్చు, మీరు వెళ్తున్నటువంటి మార్గంలో దేవుడిని విడిచిపెట్టిన వారైతే, దేవుని సన్నిధికి రాలేకపోయిన వారైతే, దేవుని మాటకు లోబడకపోయినట్లయితే, దేవుని మాటను అనుసరించలేకపోయినట్లయితే ఈ దినమునైనా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా నీ సన్నిధిని కనబడే స్థితిని మాకు ఇవ్వండి ప్రభువా, నీ సన్నిధిని నిలిచి ఉండే స్థిరత్వాన్ని మాకు దయచేయండి ప్రభా, నీ నామమును మహిమపరచగలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా, నీ మూలముగా మేము జీవించగలిగిన శక్తి సామర్థ్యమును మాకు దయచేయండి ప్రభా. మొదట ఆయన సన్నిధి చాలా ప్రాధాన్యమైనది. మొదట ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క బలిపీఠము ఎదుట మనము నిలవబడవలసిన వారమై ఉన్నాం. ఎంత మాత్రము ఆయన సన్నిధిని విడిచిపెట్టుకోవడానికి వీర్లేదు. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయనకు వేరయ్యుండి నీవు నేను ఏమి చేయలేము. ఆయన నామమునకు మహిమ తెచ్చువారిగా ఆయన మనల్ని నిలబెట్టుకున్నట్టుకు ఆయన సమర్థుడైన దేవుడు. మనలో ఏ పాపమున్నా, మనలో ఏ దోషమున్నా, మనలో ఎలాంటి స్థితి ఉన్నా కూడా మనము వెంటనే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట మనము దేవుణ్ణి
మరి అడిగినప్పుడు మన యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన నామమునకు, ఆయన నడిపింపునకు, ఆయన చిత్తమునకు మనము లోబడిన వారమైతే ఈరోజు దేవుని యొక్క బలి యాగము ఎందుకు అనంటే నిన్ను నన్ను మార్చడానికి, నీలో నాలో మారు మనసును పుట్టించడానికి, ఆయన సన్నిధి విలువను తెలియజేసి ఆయన సన్నిధిలో ఉన్నవారు నూతన సృష్టిగా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు గనక ఈ మాటకి లోబడిన వాడవైతే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే మోకరించి ప్రభా నన్ను క్షమించు అయ్యా, నా యొక్క స్థితి నువ్వు ఎరుగుదువు ప్రభా, నేనేమై ఉన్నానో ఎరుగుదువు, ఉన్న పాటున నీ ఎదుగు వస్తున్నానయ్యా, ఈ మాటకు నేను లోబడుతున్నానయ్యా, ఈరోజు నేను వింటున్న ఈ మాటకు నేను లోబడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు, నన్ను దూరపరచుకు, నేను దూరముగా ఉండటానికి ఇష్టపడలేదు ప్రభా, నీ సన్నిధిలో నిలిచి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. చేసిన త్యాగము ద్వారా వచ్చిన సంపూర్ణమైన ఆశీర్వాదములు నావి కావాలని నేను ఆశపడుతున్నాను, నీ ద్వారా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, నీవు ఇచ్చిన బ్రతుకు నేను పొందుకోవాలని అడుగుచున్నానయ్యా అని ఉన్నపాటిన దేవుని సన్నిధిలో మీరు మోకరించగలిగినట్లయితే ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మన అందరము కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి నాయన, సంపూర్ణమైనటువంటి నీ స్థితిలోనికి మేము రావాలి అంటే అయ్యా తండ్రి నాయన ప్రభా, మేము కలిగి ఉన్నటువంటి మా హృదయ స్థితిని విడిచిపెట్టుకోవాలి, మా స్వబుద్ధిని విడిచిపెట్టుకోవాలి, మా కఠినమైపోయినటువంటి మనసులను మార్చుకోవాలి ప్రభా. ఈ దినము నీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉన్న పాటను నీ సన్నిధిలో ప్రభా మోకరిస్తూ ఉన్నాం, ఉన్న పాటను నీ సన్నిధిలో నిలవబడి ప్రభా మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా క్షమించండి, మా పాపములు క్షమించండి, మా అయా పరిశుద్ధతను దయచేయండి. మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా తండ్రి నాయన నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని ప్రభా కడిగి విమోచన క్రయధనముగా మా కొరకు మీరు ఇచ్చినటువంటి ప్రభా తండ్రి నాయన సంపూర్ణమైన విమోచన మా జీవితంలో జరిగించి అయా నీ సన్నిధిలో నిలిచి ఉండటకు మాకు ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని, నీ కృప ద్వారానే కాదు ప్రభా, నీ కృప నుండి వచ్చినటువంటి ప్రభా తండ్రి నాయన సంపూర్ణమైనటువంటి నీ వాక్యము నెరవేర్పులోనికి ప్రభా మేము రావాలయ్యా. అయ్యా నీ కృప కొరకు మాత్రమే వేచి ఉండి వారం కాదు, నీ కృప ద్వారా అనుగ్రహించబడిన విడుదలను కూడా మేము పొందుకున్నట్టుకు సహాయము చేయమని, మా హృదయాలను మార్చమని ప్రభా, మమ్మల్ని మార్చి ప్రభా నీ వలే మమ్మల్ని మార్చుకుని ప్రభా మేము లోకమునకు వెలుగుగాను అయ్యా నీతికి దాసులుగాను, ఒకప్పుడు లోకమునకు దాసం పాపములకు దాసును కానీ ప్రభా ఇప్పుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మూలముగా మేము జన్మించుటకు జీవించుటకు అయ్యా నాయన ప్రభు నేను వెంబడించుటకు నీ కృపను పొందుటకు సహాయమును దయచేయమని, ఇదిని మనం చేసిన ఈ యొక్క ప్రభా ప్రార్థన విజ్ఞాపన మా జీవితాల్లో నెరవేర్చు, ప్రతి ఒక్కరికి కూడా గొప్ప విడుదలను దయచేయమని ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.